ఎస్ బ్రో, ఈగల్ మూవీ అయితే ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. సో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ మొత్తానికి ఈరోజు ఫిబ్రవరి 9th చూసేసి వచ్చినాను. ఒకటేంటంటే బ్రో, ఫస్ట్ థింగ్ రవితేజ గారి ఫ్యాన్స్కి అయితే మూవీ చాలా బాగా నచ్చుతుంది. సో ఎందుకంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అనమాట. సో అక్కడక్కడ రవితేజ గారి ఫైట్ సీక్వెన్సెస్ అంతా చాలా బాగుంటుంది. బట్ ఒక జనరల్ ఆడియన్గా చెప్పాలంటే నాకైతే మూవీ యావరేజ్ టు అబవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. ఫస్ట్ హాఫే బిగ్గెస్ట్ మైనస్ అనమాట. అంటే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. మన మైనస్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్లో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. ఒక పద్ధతిగా లేకుండా కొంచెం మనకు పాస్ట్ జరుగుతుందా, ఫ్యూచర్, ప్రెజెంట్ మిక్స్ చేసేస్తూ ఉంటారు. అండ్ కొంచెం అన్నెసెసరీ ఎలివేషన్స్ కొంచెం ఎక్కువైనా నాకు అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ నాకు బిలో యావరేజ్ అనిపించింది. బట్ కానీ సెకండ్ హాఫ్ నిజం చెప్తాను, నాకు అనిపించింది ఇదంతా ఫస్ట్ హాఫ్ కంటే బెటర్గా ఉందన్నమాట. క్లైమాక్స్ లాస్ట్ 20 minutes బాగుంది. మెసేజ్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక మంచి గ్లోబల్ మెసేజ్ ఇచ్చినారనమాట. ఆ గన్స్ వాడకం వల్ల ఎవరెవరు లైక్ ఎట్లా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతా ఉంది అనేది మంచి మెసేజ్ ఇచ్చినారు. సో లాస్ట్ 20 minutes కోసమైనా మనం మూవీకి డెఫినెట్గా వచ్చి చూడొచ్చు బ్రో. మూవీ ఎందుకు చూడొచ్చు మనం అంటే లాస్ట్ 20 minutes కోసము మళ్ళీ అక్కడక్కడ మంచి యాక్షన్ సీక్వెన్సెస్, స్నైపర్ షూటింగ్ సీక్వెన్సెస్ ఉంటుంది. అండ్ రవితేజ గారి యాక్టింగ్ కోసము, అంటే ఆయన పెద్దగా డైలాగ్స్ లేకపోయినా యాక్టింగ్ బాగానే ఉంటుంది అనమాట. సో ఈ మూడిటి కోసము మనం వచ్చి చూడొచ్చు. అండ్ మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి బ్రో, అక్కడక్కడ మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి. రవితేజ గారు చెప్పే తక్కువైనా కూడా మంచి డైలాగ్స్ ఉన్నాయి, వాటి కోసం వచ్చి చూడొచ్చు. పక్కా ప్రభాస్ ఫ్యాన్ నేనెంత రెచ్చిపోతుందంటే రౌత్ ఫ్యాన్స్ అయితే రెచ్చిపోతారు మేడం. చాలా బాగా అనిపించింది. ఇంకా మాస్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ బ్లాక్ బస్టర్ అనమాట. ఎక్కడ మనకి బోర్ అనేది కాదు కదా. ఆ సీన్ కి ఆ సెకండ్ హాఫ్ లో ఆ ఫైట్ అయితే కాతరం ఆ ఫైట్ కన్నా చాలా బాగుంది. ఎగురుతూ ఆ విజిల్ వేస్తూ చాలా బాగా అనిపించింది. ఇంకా కార్తీక్ గెటప్ రెడ్డి గారి డైరెక్షన్ అయితే సూపర్, సినిమాటోగ్రఫీ సూపర్. ఇంకా చాలా అంటే చాలా బాగా లోపల అడిచేసి గొంతుకు పోయింది అనమాట. సూపర్ బ్లాక్ బస్టర్, మంచి బ్రేక్ అయితే మన రౌతీ జనానికి వచ్చింది. సూపర్ మొత్తం ఊగిపోయింది. నాకు అంత బాగా అనిపించింది అన్న. రౌతీ జన ఈ యాక్షన్ మూవీలు ఎప్పుడు చూడలేదు అన్న. బాబు సూపర్ అనమాట. ఎక్కడ ఎన్నాళ్ళన్నా ఈ రౌతీ జన ఎలా చూపించుకుని ఎన్నాళ్ళైందన్న. నాకైతే మాత్రం గత సినిమాలన్నీ పక్కన పెట్టండి, ఇది వన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్, వన్ ఆఫ్ ది యాక్షన్ పార్ట్, వన్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్ అంటే ఇరగ తీశారు. ఇంక మిగతా వాళ్ళు కదా 1 man షో ఇద్దరు రౌతేజ్ అన్న. సూపర్ థ్యాంక్ యూ విగిల్. బాక్స్ ఆఫీస్ ఈగల్ అర్థమైందా? సో సినిమా సూపర్గా ఉంది. 1 piece బికినీ, 2 piece బికినీ ఇవి లేకుండా సినిమా పట్టు చీరలో తెలుగుతనం ఉట్టిపడేలా సినిమా తీశాడు. వెరీ నైస్ యాక్షన్ అమ్మా. యాక్షన్ కాదు కానీ రవితేజగా ఇక నుంచి రవితేజ, మీరు ఈడియట్ రవితేజ, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రవితేజ ఇవన్నీ కాదు. ఇక నుంచి వచ్చే రవితేజ, ఈగల్ తర్వాత వచ్చే రవితేజ అనే వేరు. దీని తర్వాత రవితేజ రేంజ్ కూడా పెరగబోతుంది, మార్కెట్ కూడా పెరగబోతుంది. సో ఒకడు అన్నాడు పండగకు వస్తే బయలులో దిగుతుందని. వస్తాం, లేట్ అయినా ఉంటుంది కానీ సినిమా ఖచ్చితంగా హిట్ అనేటువంటిది ఉంటుంది. సో సినిమాలో ఒకడేమో బాక్స్ హైట్ అంటాడు, ఒకడేమో కొండ అంటాడు, ఇంకోడేమో ఈగల్ అంటాడు, ఇంకోడేమో గన్స్ తుపాకీస్ అంటాడు. ఇవన్నీ చూడాలంటే బాక్స్ ఆఫీస్. గాల్లో ఈగ ఎగరట్లేదమ్మా, అర్థమైందా? ఈ 4 రోజులు గాల్లో ఈగలు కనపడదు, ఓన్లీ బాక్స్ ఆఫీస్ మీద కనబడుతుంది. సో సంక్రాంతి విగిల్, బాక్స్ ఆఫీస్ ఈగల్. డోంట్. సో కామన్ ఆడియన్స్, పిల్ల పితక, ముసలి ముతక, తల్లి జల్ల అందరూ చూడేటువంటి మూవీ అండి. వెరీ నైస్ మూవీ. ఇంకో విషయం, ఒకడేమో అంటాడు సినిమాలో హీరో తప్ప వేరే వాళ్ళు అంటే ఆయన బతుకు ఆడొచ్చింది హీరోని ఉండిగానే వచ్చింది, అవునా కదా? సపోర్టింగ్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. కనీసం నాలెడ్జ్ లేని వాళ్ళు రివ్యూ చేయడం స్టార్ట్ అయిపోయింది. వాడి వల్ల వానికి వచ్చేది ఒరిగేదేం లేదు. సో సినిమాలో పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు. సినిమాలో ఒక మిస్టేక్ ఉంది, యాపిల్ పండు పైనుంచి పడాలి కానీ పక్క నుంచి పడతాయి. ఒక బుల్లెట్కి 5 యాపిల్ పండు. దిస్ ఇస్ ద మిస్టేక్. దట్ ఈస్ కాల్డ్ ఘట్టం అనేది. ఆయన పాన్ ఇండియా తీయాల్సినటువంటి మూవీ, బట్ కాకపోతే ఓన్లీ తెలుగులో తీశారు. హలో బ్రో, వీళ్ళు మారారు. సో మీరు సినిమా సంబంధించి ఏంటంటే యాక్షన్ ఫుల్ లెంత్ యాక్షన్, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా జరగో హటో. సో చెప్తా కదా రివ్యూడా. సో సినిమా ఇలా ఉంటుంది. ఈగలు ఖచ్చితంగా ఎరాన్ క్యాచ్ చేస్తుంది. సో అది ఆకాశంలో లేదు, మన బాక్స్ ఆఫీస్లో ఉంది. సో ఒక డైలాగ్ ఉంటుంది, చావు చౌకా, అర్థమైందా? చావు చౌకా గన్నే ఖరీదు. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఇది మంచి డైలాగ్, అందరు అడిగా డైలాగ్ చెప్పమని. సో గన్ కల్చర్ అనేటువంటిది సరిగ్గా కాదు అనేటువంటి మూవీ కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ ఇది. సో ఈ కాన్సెప్ట్ని డైరెక్టర్ ఘట్టం అనేది దాన్ని బ్యాలెన్స్ చేశారు. సో అప్పుడు ఎండ తగలకుండా ఎవడాడు చిన్న కెమెరామ్యాన్. సో నువ్వు ఒకవేళ గన్ను వాడేటట్టయితే నీ గన్లో మ్యాగజైన్లో ఎన్ని బుల్లెట్ పడతాయో అన్ని రేటింగ్ ఇస్తున్నావు. పో చల్ కెమెరామ్యాన్ హటాయి అని చెప్పేసి మనం అనుకుంటాం. ఓన్లీ మన హీరోని ఒక్కదాన్నే తెలుగులో చూపించిండు, హీరోయిన్ హీరో వీళ్ళు మాత్రమే. కానీ మిగతా ఇప్పుడు డైరెక్షన్ కానీ
ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ కానీ మొత్తం హాలీవుడ్ రేంజ్లో ఉంది, ఏ మాత్రం తగ్గలే అన్న. అంటే టాలీవుడ్ అంత రేంజ్లో తీయలేదా? టాలీవుడ్ని మించిపోయేంత, టాలీవుడ్ అనేది మన అన్నుండంగా టాలీవుడ్ అనేది కామనే, కానీ హాలీవుడ్ వాళ్ళు కూడా అరే చూసి ఇలా నేర్చుకోవచ్చు. ఆ ఫైట్ సీన్స్ అయితే ఇక మనం చెప్పలేము, ఇక విధ్వంసమే. ఇక చాలా బాగుందన్న సినిమా, బ్లాక్ బస్టర్ హిట్ అయిందన్న. కామెడీ అనేది లేదు, కామెడీ అనేది కాకపోతే ఒక 10-15 మినిట్స్ అట్లా అంతే, నార్మల్గా వస్తాయి. అన్న అసలు ఈ సినిమాలో నీకు నెగిటివ్ పాయింట్సే లేవన్నా. కేజీఎఫ్ అంత పెద్ద హిట్ అయింది, అందులో ఏం కామెడీ ఉంది? విక్రమ్ అంత పెద్ద హిట్ అయింది, అలాంటివి కామెడీ గురించి పక్క ఆలోచిస్తే ఇండస్ట్రీలో కంటెంట్ ఇలాంటి సినిమాలు రావాలా? ఎంకరేజ్ చేస్తున్నారు, మనం కూడా ఇంకొంచెం నీకు ఎంకరేజ్ కామెడీ చేస్తే గురించి ఇలాంటి మూవీస్ ఆలోచిస్తే ఇంకొంచెం ఎక్కువ వస్తాయి. నీకు కంటెంట్ ఉందా లేదా సినిమాలో? ఇప్పుడు ఒక నార్మల్గా హనుమాన్ సినిమా వచ్చింది, మనకు ఒక కొత్త డైరెక్టర్ అన్నారు, ఆయన 8 సంవత్సరాల ఇండస్ట్రీలో తిరిగిండని చెప్పిండు నీకు. కానీ ఆయన 10 భాషల్లో సినిమా రిలీజ్ చేసిండు, దానికి రావాల్సిన కలెక్షన్లు వచ్చినాయి. కానీ అన్న మన నొక్కల్నే నమ్ముకొని ఎప్పుడు మన కోసమే, తెలుగు వాళ్ళ కోసం ఆలోచించి అన్న కొత్త డైరెక్టర్ని, కొత్త వాళ్ళని ఎంచుకున్నప్పుడు కొత్త స్టోరీలు కూడా ఎంచుకోవాలిగా. మీరైతే ఎప్పుడు చూడండి రవితేజ అని చూస్తారు పక్క. ఈ సినిమా మాత్రం ఇది ఫ్లాప్ అని నీకే లేదు, సినిమా బ్లాక్ బస్టర్ హిట్. కంటెంట్ బోర్ అంటే కొంతమందికి ఎట్లా అంటే, ఇప్పుడు లవ్ కావాలి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలి, ఇంకా వేరే కావాలనుకునే వాళ్ళకి నచ్చదు. కానీ పర్ఫెక్ట్గా సినిమా ఇప్పుడున్న సొసైటీ ప్రకారంగా చూస్తే ఈ సినిమా పర్ఫెక్ట్గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పార్ట్ 2 కూడా ఉంది, యూట్యూబ్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. ఆ సెంటిమెంట్స్ నా వైఫ్ డెత్ సీన్లో కొంచెం సెంటిమెంట్ చాలా అనిపించింది, అప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యాను నేను నా పర్సనల్గా. బట్ అన్నీ బాగున్నాయి. ఆయన పబ్లిక్కి ఇంత మంచి చేసినంటే ఈ సినిమా నుంచి ఒకరు నేర్చుకుని వెళ్ళాలి. మనకి సాధ్యమైతే ఒకరికి మంచి చేద్దాం, చెడుని చూసి చెడు చేయొద్దు. ఆయన మంచి చాలా చేశారు కాబట్టి మనం కూడా ఒక మంచి పని చేద్దాం. ఒక్కటి అందరూ పాజిటివ్గా తీసుకోండి. నేను మా 2 తమ్ముళ్ళు, మా హస్బెండ్తో వచ్చాను. ఫ్యామిలీ మూవీ టోటలీ ఫ్యామిలీ మూవీ, నో వల్గర్ సీన్స్, నథింగ్. చాలా బాగుంది సినిమా. అయ్యో రవితేజ గారి గురించి చెప్పాలంటే చిన్న మాట సరిపోదు, చాలా బాగుంది. ఆయన లుక్ మాత్రం సూపర్ ఉంది, మాస్ మహారాజ్. ఆయన మాస్, ఆయన గెటప్ మహారాజ్ గారు లాగా ఉన్నారు, కరెక్ట్ మ్యాచ్ అయింది. మాస్ ఆయన పంచకట్టు గెటప్ నచ్చింది, గడ్డం పంచకట్టు చాలా బాగుంది. చాలా బాగున్నాయి. అందరూ కూడా వెళ్ళండి ప్లీజ్, చూడండి, సపోర్ట్ చేయండి. ఈగల్ ఈజ్ వెరీ గుడ్ మూవీ. హీరోయిన్ గారు అంటే ధమాకు వచ్చినంత రెస్పాన్స్ దీనికి రాదు, ధమాకు వచ్చినంత కలెక్షన్స్ కూడా దీనికి రావు. కాకపోతే మనం దీన్ని కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మూవీస్ ఇంకెందుకు ఎక్కువ వస్తాయి. లేదు అంటే మనకి గుంటూరు కారం, ధమాకా ఇక్కడ ఆగిపోతాం. సో తెలుగు ఆడియన్స్ అందరూ ఇలాంటి వాటిని కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం మంచి సినిమాలు వస్తాయి. మన స్టార్స్ అయినా లేదంటే సీనియర్ హీరోస్ అయినా ఇంకొంచెం మంచి సినిమాలు తెస్తారు. అండ్ మెసేజ్ కూడా చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు ఇంకొంచెం మంచిగా వస్తే ఓకే, ఒక సినిమా నుంచి ఒక నేర్చుకునేది అయితే ఉంటుంది. సినిమా మాత్రం నా ఫస్ట్ టైం రవితేజ కెరీర్లో బెస్ట్ లుక్ ఇచ్చిన అన్న ఈ సినిమాకి. సినిమా మొత్తం గన్నెలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చూసినాము. ఫస్ట్ టైం కేజీఎఫ్ అంటే అవి డబ్బింగ్ సినిమా, వేరే సినిమాల గురించే మాట్లాడుతున్నారు అందరూ. ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా నుండి యాక్షన్ సీన్, క్లైమాక్స్ ముందర ఒకటి వస్తుంది, అమ్మోర్ ఫైట్, ఆ సీన్ మాత్రం సినిమాకే హైలైట్. అది రేటింగ్ 5/5. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా మూవీ? ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. బాగుందన్న, చాలా బాగుంది. ఎలివేషన్స్ ఎలా ఉన్నాయన్నా? ఇంకా మీరు చూస్తేనే ఇంకా చెప్తారన్న, పిచ్చే లేచిపోతారు, మీరే మైకిల్ పెట్టుకుంటారు, అట్లుంది. ఎందుకు బాగాలేదా? అంతా బాగుందన్న సినిమా, అంతా బాగుంది. లాగ్ అయితే ఉందన్న, కాదని అంటలే. మీరు చూసి కూడా లాగ్ ఫస్ట్ హాఫ్కి వచ్చేస్తారు, కాదని అంటలేదు. సెకండ్ హాఫ్ అయితే సినిమా చాలా బాగుంటుంది, రివర్స్ ఉంటుంది, అంతా కొత్తగా ఉంటుంది. కొత్తగా అంటే మనం ఎట్లా అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా కంప్లీట్గా ఒక మనకు ఈగల్లో దింపేసినట్టు ఉంటుంది. ఓవరాల్ మూవీకి రేటింగ్ 4 ఇస్తాను. నాకు మెయిన్ థింగ్ అన్న ఇలా ఏందనంటే ఈగల్ పెట్టే బదులు పబ్జీ గేమింగ్ అని పెడితే బాగుంటుండే. ఇంకా ఓవర్ అన్న ఒక్కొక్క బుల్లెట్ అయితే ఇలా కళ్ళలకొని వచ్చి ముక్కులకని కూడా పోయినట్టుందా అన్న, నాకే అట్లా ఉందని. అంతా బాగుందన్న. అన్న పార్ట్ 2 ఉందన్న, పార్ట్ 2 చూద్దాం. ఇంకా పార్ట్ 2 అయ్యే ఛాన్స్ అయితే లేదనిపిస్తుంది, పార్ట్ 2 అయితే చూద్దాం. థ్యాంక్ యూ.
సినిమా ఎప్పుడు ఉంది భయ్యా సినిమా ఎలా ఉంది అది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాదు భయ్యా, డబ్బులు ఫ్యాక్టరీ, డబ్బులు ఫ్యాక్టరీ. సినిమా గురించి చెప్పాను సినిమా గురించి లేదు భయ్యా. సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్ కి బంచికలు భయ్యా. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో మామూలుగా యాక్షన్ ఉంది కదా చెప్పాలి. ఓకే. అప్పుడే సెకండ్ హాఫ్ పోయినావు. ఓకే సరే ఇప్పుడు అనుపమ పరమేశ్వర్ కి ఓకే ఫస్ట్ సినిమాలో ఏంటంటే కొంచెం చూపించారు, కానీ పార్ట్ 2 ఉంది కదా, జర్నలిస్ట్ అని చెప్పినావా పార్ట్ 2 లో ఉంటాయి భయ్యా అనసూయ పర్వం బంచికలు. యాక్షన్ గురించి చెప్పావు. రవితేజ యాక్టింగ్ చేసిన అన్న ఏమన్నా యాక్టింగ్ అది చెప్పవా. అది యాక్షన్ కాదు భయ్యా, ఒక సలారు, ఒక కేజీఎఫ్, ఒకటి దాని అమ్మ మొగుడు, అర్థమైందా? అది సినిమా అదనమాట. ఈగలు 1 ఏలో గజగజలాడిచ్చిందంటే ఇంకా 2 ఎంత గజగజలాడిస్తుంది భయ్యా. కానీ ఆ యాక్షన్ భయ్యా, ఆ గన్ ఫైట్ ఉంటుంది. పబ్జి గన్నే మామూలు పబ్జిలో కూడా అన్ని గన్నులు ఉండవు, కానీ ఈ సినిమాలు ఉన్నాయి ఎన్ని గన్నులు ఉన్నాయి అంటే భయ్యా, మామూలుగా గన్నులు కాదు, ఇన్ని కాల్స్ అందరిని గజగజ కాల్స్తారు నిజంగా. అనుపమ పరమేశ్వర్ నువ్వు ఎందుకు రవితేజ నాకు బంచిక్ ఇవ్వలేదు సినిమాలోని, ఒక్క హీరోయిన్ కి ఇచ్చావు. సెకండ్ హాఫ్ లో అయినా సరే నువ్వు ఖచ్చితంగా అన్న రవితేజ సెకండ్ హాఫ్ లో అనుపమ పరమేశ్వర్ నువ్వు వాడన్నా ప్లీజ్ అన్న. యాక్టింగ్ వాడుకోమంటుంది. ఒకటి చెప్తాను, ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు వస్తుంది. ఎవరు మీ లవర్స్ తోనే ఓయోలకి తొప్పలకి వెళ్ళకండి, సినిమాకి వచ్చి బంచికలు ఇక్కడ చూసుకోండి భయ్య ఫ్రీగా. అది అన్ని బంచికలు లేవన్నా, సెకండ్ హాఫ్ లో మాత్రం మంచి బంచికలు ఉంటాయి. కత్తి మీద మొత్తం సినిమా మొత్తం యాక్షన్ మీద నడుస్తుంది. నిజంగా ఒకటే భయ్యా, సినిమాకి సంబంధించి అయితే కొన్ని పాయింట్లు మాత్రం చెప్తా. నిజంగా రవితేజ అన్న మాస్ లుక్ అంటే మామూలు మాస్ లుక్ కాదు. ఆ బీడ్ కానీ మనోడు హైట్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఆ క్యారెక్టర్ వైజ్ గా ఈగల్ అంటే ఈగల్ లెక్క చూపించారు సినిమా, ఒక లెవెల్లో ఉంది భయ్యా. మెయిన్ ఏంటంటే హీరో గారి మొత్తం మనకు అన్ని సినిమాలు చూసినా కామెడీ వే ఉంటుంది రవితేజ గారి గురించి. ఈ సినిమా మొత్తం మాత్రం అసలు కామెడీ అనేది లేదు, ఒక కేజీఎఫ్, ఒక సలారు, దీని అన్నిటి దాటికొచ్చిన సినిమా ఏదో ఉంటే ఈగలు భయ్యా. ఎవరు మిస్ అవ్వద్దు. సూపర్ భయ్యా, సూపర్ యాక్షన్ సీక్వెన్స్ అనమాట. సీక్వెన్స్ అదిరిపోయినాయి నిజంగా, చాలా బాగుంది. అన్నిటికైనా బంచికలు బాగున్నాయి భయ్యా. థ్యాంక్ యూ. తప్పకుండా చూడండి భయ్యా, ఈగల్ మూవీ బాగుంది, నీట్ గా ఉంది. రేటింగ్ చాలా బాగుంది.